నమస్కారం ప్రసాద్ మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ M02 కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ నుంచి M02s తమ్ముడు అని చెప్పొచ్చు దీన్ని. అండ్ దానిలో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఒక కెమెరా తీసేశారు అండ్ ప్రాసెసర్ అయితే చేంజ్ చేసేసారు. దీని స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికంటే ముందు ఈ ఫోన్ అయితే మీరు ఎవరైనా ఒకరికి గెలుచుకోవచ్చు. ఈ ఫోన్ గివ్ అవే లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. అండ్ విన్నర్స్ అయితే ఈ మంత్ ఎండింగ్ అయితే అనౌన్స్ చేస్తాను. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 2GB RAM 32GB మోడల్ బేస్ మోడల్ 6,999. కాకపోతే ఇంట్రడక్షన్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు 6,799 రూపాయలకి అమ్ముతున్నారు. ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి అమెజాన్ సేల్ తీసుకొని రాబోతున్నారు. ఇంకో మోడల్ కూడా ఉంది, 3GB RAM 32GB మోడల్. ఇది వచ్చేసరికి ప్రైస్ 7,499 రూపాయలు ఉంది. అండ్ ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ లోపల కంటెంట్స్ ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది వచ్చేసరికి 3GB RAM 32GB మోడల్. దీనిలో బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది, LCD డిస్ప్లే ఇది. కెమెరాస్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, f1.9 అపర్చర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek MT6739 ప్రాసెసర్తో రన్ అవుతుంది. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బడ్జెట్ ఫోన్ కాబట్టి మాక్సిమం తెలిసి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇట్లాంటివి అయితే ఉండవు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉన్నాయో, కంటెంట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మోస్ట్లీ ఆఫ్లైన్లో సామ్సంగ్కి మంచి సేల్స్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే సామ్సంగ్ ఫోన్స్ తక్కువ ఉంటుంటారు. ఆఫ్లైన్లో మంచి మార్కెట్ అయితే ఉంటుంది, అక్కడ ఏమైనా సర్వైవ్ అవ్వచ్చు. ఇక్కడ చూస్తే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి లోపల క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. దీనిలో కేఎస్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. ఫోన్ సైజ్ అయితే పెద్దగా 6.5 ఇంచ్ కాబట్టి ఫోన్ తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్లో మైక్రో USB కేబుల్ ఉంది. అనుకున్న బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి టైప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఇది వచ్చేసరికి ఛార్జర్. దీని అవుట్పుట్ చూసుకుంటే 5V 1.55 ఆంపియర్, దగ్గర మీకు 10W అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది నార్మల్ స్టాండర్డ్ ఛార్జర్. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు ఫోన్ చేతిలో పట్టుకున్న మంచి ఫీలింగ్ అవుతుంది. 5000 mAh బ్యాటరీ, కాకపోతే ఫోన్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు. అండ్ గ్రిప్ బాగుంది. బ్యాక్ సైడ్ మనకి డిజైన్ చూడొచ్చు, టెక్స్చర్. అండ్ ఇక్కడ చూస్తే కెమెరాస్, 2 కెమెరాస్ కనిపిస్తున్నాయి. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, సింగిల్ ఫ్లాష్ ఉంది. బాటమ్కి వస్తే సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. నాకు తెలిసి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. 4G డ్యూయల్ 4G సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ వచ్చేసరికి మీకు 1TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ పిల్ ఉంది, మైక్రో USB పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ టాప్లో మనకి ఏమీ లేవు, సెకండరీ నాయిస్ కావచ్చు మైక్ అయితే దీనిలో లేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా లేదు. ప్యాటర్న్ అండ్ ఫేస్ అన్లాక్ వీటి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఇన్ఫినిటీ V నాచ్తో వస్తుంది, 6.5 ఇంచ్ డిస్ప్లే ఇది. అండ్ ఒకసారి మనం ఫోన్ని స్విచ్ ఆన్ చేద్దాం, పవర్ ఉందేమో చూద్దాం. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ M02 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నేను క్విక్గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఇది సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. ఓన్లీ 2.4 GHz బ్యాండ్ ఒక్క డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ సామ్సంగ్ M02ది. ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే అయితే బాగుంది. ఆ ప్రైస్కి 6,800 రూపీస్కి వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, IPS LCD డిస్ప్లే. అండ్ దీనిలో మనకి ఇంకొకటి డాల్బీ అట్మాస్ అయితే కనిపిస్తుంది ఈ బడ్జెట్లో. అసలు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే One UI 2.5 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి January 1, 2021 సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. అండ్ బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, వీటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్నే ఉంటాయి, సామ్సంగ్ మరి ఎక్కువ అయితే పెట్టదు. అండ్ కొన్ని FM రేడియో కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు. FM రేడియో అండ్ మైక్రోసాఫ్ట్ యాప్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే సింపుల్ ఉంది, ఎందుకంటే 2 కెమెరాస్ ఉన్నాయి దీనిలో, ఫోటో అండ్ మ్యాక్రో కెమెరా యూస్ చేయాలంటే ఇక్కడ నుంచి యూస్ చేయొచ్చు, ఫోటో తీసుకోండి ఇక్కడ నుంచి మీరు యూస్ చేయొచ్చు. వీడియో ఉంది అంతే, పోర్ట్రేట్ ఆప్షన్ అయితే ఏం లేదు. ఈ మ్యాక్రో ప్లేస్లో పోర్ట్రేట్ కెమెరా తీసుకొచ్చింది బాగుండేది. సో ఇవి మనకి కెమెరా అయితే. ఒకసారి వీడియో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. చూడొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మాక్సిమం ఫుల్ HD క్వాలిటీలో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. నేను కొన్ని ఫోటోస్ శాంపిల్స్ చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా మ్యాక్రో షాట్స్ డైలైట్ కండిషన్లో. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. అండ్ దీనిలో సెన్సార్ చూసుకుంటే బడ్జెట్ ఫోన్ కాబట్టి మనకి సెన్సార్ అయితే ఏం లేవు. యాజోమీటర్ సెన్సార్ ఒకటే ఉంది. ఫేస్ అన్లాక్ కూడా లేదు దీనిలో మనకి, ఓన్లీ ఫేస్ ప్యాటర్న్ అండ్ పిన్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా అయితే మాత్రం. అండ్ L1 సపోర్ట్ కూడా లేదు. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడలేరు. ఒకసారి మనం వీడియో ప్లే చేద్దాం, యూట్యూబ్ వీడియో.
అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది అండ్ స్పీకర్ అయితే లౌడ్ ఉంది. అండ్ ఇది ఓవరాల్గా అయితే మాత్రం సామ్సంగ్ M02 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. ఇది ఇంట్రడక్షనరీ ప్రైస్ వీళ్ళు బేస్ మోడల్ 2GB 30GB మోడల్ 6799 అయితే అమ్ముతున్నారు. అండ్ ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయలేకపోతే M02S అది 8999 సంథింగ్ వస్తుంది. ఒకవేళ మీరు దాన్ని ఎఫర్ట్ చేయలేకపోతే అప్పుడు దీన్ని చూస్ చేసుకొని, కానీ ఇది మీకు మీడియాటెక్ 6739 ప్రాసెసర్తో వస్తుంది. జనరల్ యూస్ చేసినప్పుడు ఓకే, గేమింగ్ ఇట్లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి దీనిలో. అండ్ ఇంకొకటి దీనిలో మనకి సెన్సర్స్ కూడా ఎక్కువ ఏమీ లేవు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం M02 అన్బాక్సింగ్ అయితే ఒకసారి మీరు కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి, క్లీమ్ లింక్ అక్కడికి ఇవే ఉంటుంది, అక్కడి నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. వీడియోస్ లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.